మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆ దృశ్యాలు చూశారు సార్. మానవత్వం ఉన్న ఎవరైనా స్పందిస్తారు సార్. నిన్న మధ్యాహ్నం ఘటన జరిగితే సాయంత్రం వరకు కనీసం సమీక్ష లేదు, ఒక మాట లేదు, ఇలా సహాయ కార్యక్రమాలు చేయండి అని లేదు, అధికారులను పురమాయించింది లేదు, ఏమీ లేదు. ఏంటి ప్రభుత్వం? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ముందు చనిపోయిన 17 మంది ప్రాణాలకి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటూ, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన అండ్ అచ్యుతాపురంలో ఇవాళ రియాక్టర్ పేలి 17 మంది చనిపోయిన ఘటన చూసుకుంటానండి. నిజంగా చెప్తున్నాను, ఒక ఫ్యాక్టరీ మెయింటెనెన్సెస్ ఇలాంటివన్నీ ఒక స్టిపులేటివ్ టైమ్స్లో కనుక పర్ఫెక్ట్గా కండక్ట్ చేయకపోతే ఆ రియాక్టర్స్ పేలడం ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇప్పుడు మనకి జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో కానీ ఈ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే రియాక్టర్స్ అట్ అన్ పీరియడ్ ఆఫ్ టైం దాని మెయింటెనెన్స్ వేరెంటైర్లతో అవి మార్చకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. దీనికోసమే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల వాళ్ళని వీళ్ళందరూ సమన్వయపరుచుకొని పీరియాడికల్ ఆడిట్స్ చేస్తూనే ఉంటారు. దాని అవుట్కమ్స్ డెరైవ్ అయ్యి ఇది లాస్ట్ ఎప్పుడు ఆడిట్ జరిగిందో చూడమనండి సార్ వాళ్ళని. ఈ ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్స్ పర్యవేక్షణలో దీనికి ఖచ్చితంగా రికమెండేషన్స్ ఇచ్చి ఉంటారు. ఇది ఈ రియాక్టర్ మార్చాలి, దీనివల్ల వచ్చే ఉపద్రవాలు ఎలాంటి ఉంటాయని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ద వే ఈజ్ రెస్పాండింగ్. ఏంటి సార్ ఫ్యాక్టరీస్ వెళ్ళిపోవడం ఏంటి? ఇవాళ ఫ్యాక్టరీస్ ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళకి వేరెంటైర్లు ఏ విధంగా ఉంటాయి వాటి మీద సమీక్ష నిర్వర్తించి ఆ సమీక్ష అవుట్కమ్తో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వీటి మీద ప్రతి నిమిషం మీటింగ్లు పర్యవేక్షణలు జరుగుతూనే ఉంటాయి. కానీ వీటి మీద వీళ్ళకి సమన్వయం లేకుండా అలా చేస్తే ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయట. ఎందుకు వెళ్ళిపోతాయి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడిట్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా? నిపుణులు ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం. నేను చెప్తుంది అదే సార్, సేఫ్టీ ఆడిట్ ఎప్పటికప్పుడు వాళ్ళు నిరంతరం ఇస్తారు. అయితే వాళ్ళు ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు దేనికొంటారు అక్కడ? వీళ్ళు దాన్ని ఏది సమన్వయపరచుకోకుండా ప్రాపర్ టైం బౌండ్ పీరియడ్లో అవి మార్చక వల్ల వచ్చిన ఉపద్రవాలు ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు ఒకటి గమనిస్తేనండి, ప్రధానమంత్రి గారు నేను స్పాంటేనియస్గా 2 లక్షల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. కానీ వీళ్ళు తీరు కూర్చొని తారలాడింది వాళ్ళ మధ్యాహ్నం. నిన్న మీరు ఏం చెప్పారు సార్ ఇందాకలా? శాంతి భద్రతల మీద సమీక్ష అన్నప్పుడు ఇది భద్రతా వైఫల్యం మీద వచ్చిన ప్రాబ్లం సార్. ఇది అయినా లేదు. శాంతి భద్రతలు దేని మీద సమీక్ష నిర్వర్తిస్తున్నారో ఆ శాంతి భద్రతలో భద్రత కొరవై ఈ రోజు ఆ రియాక్టర్ పేలి ఎంత ఉపద్రవం తీసుకొచ్చారు. సో ఈ భద్రతా వైఫల్యాల మీద కూడా సమీక్షిస్తున్న దగ్గర ఇది ఒక ఇన్సిడెంట్ గా ఇమీడియట్ గా దీని మీద ఖండిస్తున్నాం. దీనికి హుటాహుటి నేను ఇప్పుడు ఈ మీటింగ్ ఒక గంట సేపు సస్పెండ్ చేస్తున్నాం. దాని మీద ఇమీడియట్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేస్తున్నాను. అండ్ సంబంధిత నీరెస్ట్ అధికారులు, సంబంధిత ఎమ్మెల్యేలు అక్కడ ఓటౌట్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ రక్షణ కార్యక్రమాలు చూడండి, హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేయండి అని చెప్తే ఒక దీనిగా ఉంటుంది. నేను సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ సంబంధిత హోంమంత్రి కానీ నాకు హోంమంత్రి గారిని చూస్తే నిజంగా 2 చేతులు దండం పెట్టడం అనిపిస్తుంది. నేను అంటుంది అదే సార్, చిన్నప్పుడు టీచర్ గా పనిచేశారు కానీ పిల్లలకు ఆవ్యాసం నేర్పినట్టుగా ఉంది. అదే ఆవ్యాసం కట్టుబడి మొదట ఈ అచ్యుతాపురం రియాక్టర్ పేలింది అన్న దగ్గర నుంచి ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద స్విచ్ ఆన్ అయిపోయి ఆ ఆవ్యాసం చెప్తూనే ఉంటారు ప్రతిసారి ఆవిడ. మీరు దేనికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే వీరు ఈ శాంతి భద్రతల సమస్యలో కూడా ఈ భద్రతా వైఫల్యాలు ఇండస్ట్రియల్ జోన్లో కూడా, బికాజ్ యువర్ ద చీఫ్ మినిస్టర్, యువర్ హ్యావింగ్ ద చైర్ రైట్ నౌ. ఆ చైర్కి భద్రత కల్పించవలసిన అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి. ఈ నిజంగా 2 నెలల పైచీలకు వచ్చిన ఈ గవర్నమెంట్లో సమీక్ష నిర్వర్తిస్తూ దాని ఏమంటారు ఇండస్ట్రియల్ వారీగా ఉన్న మంత్రి కానీ లేదంటే వీళ్ళు కానీ సత్వరం గత ప్రభుత్వంలో పోనీ వేరంటేరో లేకపోతే మెయింటెనెన్స్ లేదన్నది అవుట్కమ్ మీద మాట్లాడకుండా ఎంతసేపు ఏంది ఈ బ్లేమ్ గేమ్ ఏంటి నాకు అర్థం కదా. నిన్న జరిగినటువంటి సమీక్ష మొత్తం కూడా జగన్ పాలనలో వైఫల్యాలంట, జగన్ చేతులు ఎత్తేసిన విధానాలంట, అప్పుడు ఏమేమి జరిగాయంటే ఇప్పుడు కంటి ముందు జరిగితేనే మీరు స్పందించింది. జగన్ పాలన పైన మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు టైం వేస్ట్ చేసి మీరు చక్కని పాయింట్ చెప్పారు సార్. దానికి ఒక ప్రూఫ్ నేను చూపిస్తాను. ఉదయం నుంచి సమీక్ష జరిపారు కదా, రాత్రి 8:29 8:29 రాత్రి సీఎంఓ ఎక్స్లో పోస్ట్ చేసింది. రాష్ట్ర హోంశాఖ సంబంధిత అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. మరి దీనిపైన సమీక్ష ఎక్కడ? రాత్రి 8:30 గంటలకు పెట్టినటువంటి మీ పోస్టులో విశాఖలో జరిగినటువంటి ఘటనపైన ఈ రకంగా సమీక్షించాం, ఈ రకంగా మాట్లాడాము, ఈ రకంగా అధికారులను పురమాయించాము, సహాయ కార్యక్రమాలు ఈ రకంగా కొనసాగుతున్నాయన్న మాట లేదే మీ దగ్గర? రాత్రి 8:30 కూడా లేకపోతే ఎలా? మధ్యాహ్నం 1:30 2 గంటల మధ్యలో అక్కడ ప్రమాదం జరిగితే రాత్రి 8:30కి సీఎంఓ పెట్టినటువంటి ట్వీట్లో, ఆ ఎక్స్లో పెట్టినటువంటి పోస్టు చూస్తే ఎక్కడా ఆ మాట లేదు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది?
జగన్మోహన్ రెడ్డిని మనం తిట్టాలి, ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో చెప్పుకోవాలి, అవే చెప్పుకుంటూ కూర్చున్నారు. పోనీ మంత్రి గారు, హోంమంత్రి గారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఎంత ఖర్చు అవుతోంది, విజయమ్మ గారికి భద్రత ఎంత ఖర్చు అవుతోంది, భారతి గారికి ఎంత ఖర్చు అవుతోంది, ప్రాణాలు పోయాయి మేడం, అనిత గారు ప్రాణాలు పోయాయి, 17 ప్రాణాలు. మీకు వాళ్ళ భద్రతకి ఎంత ఖర్చులు పెట్టారనే విషయాలు మీరు తర్వాత చెప్పుకోండి. ప్రజలకు కావాల్సింది ఇప్పుడు అది కాదు. ఈ 17 ప్రాణాల కోసం అక్కడ జరిగినటువంటి ఘటనలో ప్రభుత్వం ఏం సహాయక చర్యలు చేపట్టింది, ఏం సమీక్ష నిర్వహించిందనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారు? కనీసం 8:30కు పెట్టినటువంటి ట్వీట్లో కూడా ఎక్కడ ఆ సమీక్ష జరిపినట్టు ఒక్క మాట కూడా కనపడట్లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇవి ఎవరు చూస్తారు? ప్రభుత్వ బాధ్యత అదొకటేనా? సపరేట్గా పెట్టుకోండి మీరు ప్రెస్ మీట్లు. ఇప్పుడు ఇది సార్ 8:30 గంటలకు పెట్టినటువంటి. మీరు 8:30 గంటల గురించి చెప్తున్నారు సార్. వాళ్ళు అక్కడ ఇందాకలాలో హృదయ విదారకంగా వాళ్ళు ఏడుస్తున్న ఉదంతం చూస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కనీసం బాడీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర రికవరీ ప్రాసెస్సే లేదు. ఇంకా క్షతగాత్రులు ఇంకా కింద ఆ బిల్డింగ్ కింద ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లేదు. మోర్ ఓవర్ మీరు ఇవాళ సమీక్ష నిర్వర్తించుకొని పోయిన దేవుడు ఎరుగు, ఇమీడియట్ తక్షణ సహాయం లేకపోతే ఉపశమనం ఏదో మాడాలి కదా. ఓ పిఎంఓ రెస్పాండెడ్ 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా అనౌన్స్ చేసింది. వీళ్ళు కాంట్రడిక్షన్. పొద్దున్న కలెక్టర్ గారు ఏమో జానీ మేడం గారు క్లియర్గా చెప్పారు 1 crore దాకా కాంపన్సేషన్ అని. ఇవాళ ఏమో చీఫ్ మినిస్టర్ గారు వచ్చి కంపెనీ వాళ్ళు పే చేస్తారంటే, అనిత్ గారు ఏమో కంపెనీ వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఇవాళ అమెరికా టైంకి ఈ టైంకి ఎంత తేడా ఉంటుందండి? అందులో ఆ డైరెక్టర్లు ఎవరో రెడ్డి అనే పేరు ఉందంట. కాబట్టి రెడ్డి కాబట్టి మొత్తం వీళ్ళే చేశారు, ఏదో చేశారు. రెడ్డి రెస్పాండ్ కాదు, రెడ్డి రెస్పాండ్. అప్పుడే వీళ్ళు సోషల్ మీడియా స్టార్ట్ చేసేసింది. డైరెక్టర్లు 10 మంది ఉంటే 10 మందిలో ఒక రెడ్డి అని ఉంది సార్ తోక. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, రెడ్డి అని ఉంది అంతే. సోషల్ మీడియా స్టార్ట్ చేసింది, రెడ్డి పేల్చేశాడు, చంపేశాడు, పారిపోయాడు, అమెరికాలో ఉన్నాడు, ఇంక మాట్లాడు. ఇది లాస్ట్ టైం కూడా ఎల్జీ పాలిమర్స్ కూడా విజయసాయి రెడ్డి గారు చుట్టూ తిప్పారు కదా దానికి అదంతా. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఏ వంకాయలేనమ్మా డొంకటికి ఏడిసిందని ఓ డొంక కావాలి వీళ్ళకి. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా ఏంటంటే శాంతి భద్రతల దగ్గర స్ట్రాటజికల్గా హోంమంత్రి శాఖ మీద అని చెప్పారు. భద్రత అన్న సంబంధించిన అంశాన్ని అండర్లైన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇట్ వుడ్ హావ్ బీన్ అడ్రస్డ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. సో ఈ భద్రతా ప్రమాణాలు పాటించిన దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి కూడా తక్షణం ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా ఒక స్క్రూటనింగ్ టీమ్ని ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము ఇచ్చేస్తూ ప్రతి ఫ్యాక్టరీని మేము ఇన్వెస్టిగేషన్స్ దీంట్లో తీసుకుని ఇట్లాంటి భద్రతా ప్రమాణాలు పాటించిన వాటి మీద తక్షణ చర్యలు ఉంటాయని ఒక చేతావని ఇస్తే అట్లీస్ట్ మిగిలిన కంపెనీ వాళ్ళని అరెక్ట్ అవుతారు కదా సార్. ఎస్. సో ఇవేవి మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోతారని వీళ్ళెందుకు ఎక్స్క్యూజెస్ తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు దేనికి వెళ్ళిపోతున్నారు, కొత్త ఎక్విప్మెంట్స్ని మార్చుకోలేక వెళ్ళిపోతున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. మెయింటెనెన్స్ లేదు, వేరంటేర్ ఉన్నదానికి వాళ్ళకి ఇమీడియట్ రీప్లేస్మెంట్స్ మీద కూడా అవగాహన లేదన్న దాని మీద మరి భద్రతా ప్రమాణాలు పాటించవలసిన దగ్గర చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. ఎందుకంటే ప్రభుత్వం మాన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలోకి వెళ్ళి పనిచేస్తున్నారంటే ఆ భద్రతా ప్రమాణాలు పాటించిన కంపెనీలోకి వెళ్ళి ఇది వెళ్ళి ఇక్కడ చచ్చిపోయి వస్తే దానికి ఇదేంటి? పీపుల్ ఆర్ నాట్ లివింగ్ ఫర్ ఎక్స్గ్రేషియా కదా. ఇందాక హృదయ విదారకంగా ఆవిడ బాధపడుతుంది కూడా, కొడుకు కావాలని నడుస్తుంది ఆవిడ, నా కాంపన్సేషన్ కావాలని నడవట్లేదు కదా ఆవిడ. దిస్ ఇస్ నాట్ ఫేర్. సో ఇది ఏంటైతే ఈ విధమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక భరోసా ప్రజలకు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలకాలి. అది నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అట్లీస్ట్ 1:30కి జరిగినప్పుడు లంచ్ బ్రేక్ ఉంటారు కదా, ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేరు. ఇన్స్టెంట్ డైరెక్షన్స్ ఇవ్వాలి కదా. మనం టీ కాఫీలు దాగి బిస్కెట్లు తినేటైనా చెప్పచ్చు. చాలా మంచి పాయింట్. ఇప్పుడు ఆ టైంలో దాన్ని ఖండిస్తూ ఇది ఈ విధంగా ఉంది, తక్షణ చర్యలు చేపట్టడం, వాళ్ళకి ఆదుకునే కార్యక్రమం ప్రభుత్వ పరంగా మా బాధ్యత ఉంటుంది. ఈ భద్రతా లోపాలను ఇక మీద పునరావృతం కాకుండా మిగిలిన ఇండస్ట్రీస్ కూడా మేము అలర్ట్ చేస్తామని చెప్పుకునే ఉదంతం ఉంటే దానికి భరోసా అంటారు. ఇక్కడ ఎక్కడో కూర్చున్నాడు ఎవరికైనా అదే ఈ ప్రభుత్వం విధమైన చర్యలు తీసుకుంటుందని సాటిస్ఫాక్షన్తో ఉంటారు. అవేవి లేకుండా వీళ్ళు దొంగ నాటకాలకు సంబంధించి అందులో రెడ్డి ఉన్నాడు, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, గత ప్రభుత్వం ఏంది ఆవ్యాసం ఏంటి నాకు అర్థం కదా. ఇక పవన్ కళ్యాణ్ గారు గడ్డం పెంచి మరీ మాట్లాడుతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చెబుతున్నారో అస్సలు ప్రజలకి అర్థమై చావట్లేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చనిపోయినా, లేకపోతే అత్యాచారాలు జరిగినా, లేకపోతే ఇంకేమన్నా జరిగినా, చంపేసిన ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేస్తారు. ఆయన